మీ అమ్మాయి నిప్పు లాంటిది, కానీ ప్రతి పెళ్లి ముహూర్తం దాకా వచ్చి ఆగిపోతోంది. అంటే మీ అమ్మాయి ప్రతి ముహూర్తానికి ముందే ప్రెగ్నెంట్ అయిపోతుందన్నమాట. అర్థమైపోయింది. వీళ్ళ అమ్మాయి కుంతీదేవి టైపులో పెళ్లి కంటే ముందు శోభనం చేసినట్టుంది. షట్ అప్. చూడండి, మీ ప్రాబ్లం ఏమిటో కొంచెం వివరంగా చెప్పండి. ఏం చెప్పమంటావమ్మా? మా అమ్మాయికి పెళ్లి కుదిరిందని సంతోషించే లోపే ఎవరో ఆకాశరామన్ ఉత్తరాలు రాసి ఆకాశవాణి ఫోన్లు చేసి పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారు. మా అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, ఎవరో వ్యక్తితో లవ్ ఎఫైర్ ఉందని, ప్రస్తుతం నెల తప్పిందని ఏవేవో రాస్తూ ఫోన్లు చేసి చెప్తూ మా అమ్మాయి పెళ్లి కాకుండా చేస్తున్నారు. మీ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా? లేదు. లేదు అంటారేమిటండి? మీకు చెప్పి ప్రేమిస్తున్నా ఏమిటి? చెప్పి ప్రేమించకపోయినా ప్రేమించాక చెప్పేంత చనువుంది నా కూతురికి. పోనీ మీ అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తున్నారా? తెలియదు. అదే మనం తెలుసుకోవాలి. తనని మీ అమ్మాయి ప్రేమించలేదనే కోపంతో వాడిలో ఆకాశవాణి ఫోన్ చేయటం, ఆకాశవాణి ఉత్తరాలు రాయటం చేస్తున్నాడేమో. అమ్మాయి కరెక్ట్ మేడం? ఉత్తరాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర ఎందుకుంటాయమ్మా, మగపెళ్లి వారి దగ్గరే ఉన్నాయి. ఓహో. ఇంతకు ముందు తప్పిపోయిన సంబంధం ఏ ఊరిది? ఈ ఊరిదే. జగన్నాథం గారని కృష్ణానగర్లో రామాలయం ఎదురింట్లో ఉంటారు. వారబ్బాయి ఎంతో కష్టం మీద ఈ సంబంధాన్ని కుదిర్చాడు మా పెళ్లిళ్ల పేరయ్య. పిల్ల అన్ని విధాలా నచ్చిందన్నారు. ఆ దిక్కుమాల ఫోన్ రావడంతో ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత కూడా సంబంధం వదులుకున్నారు. ఎంత కమిషన్ ఇస్తామన్నా ఇక సంబంధాలు చూడటం నా వల్ల కాదన్నాడు పెళ్లిళ్ళ పేరయ్య. ఈ అవమానాలు భరించలేక మా అమ్మాయి ఏ మఘాయిత్యం చేసుకుంటుందోనని భయంగా ఉంది. బాధపడకండి. ఆ మిస్టరీ ఏమిటో కనుక్కుని మీ అమ్మాయికి పెళ్లి జరిగేలా నేను చూస్తాను. ఆ పని చేయమ్మా, చచ్చి నీ కడుపును పుడతాను. నమస్కారం జగన్నాథం గారు. నమస్కారం. మీరు? ఈవిడ డిటెక్టివ్ శోధన గారు. నేను వారి అసిస్టెంట్ ని, ఇది నా అసిస్టెంట్. వీడు నా అసిస్టెంట్. మరి నీకు అసిస్టెంట్ లేడా? లేరు. ఎందుకంటే నేను అసిస్టెంట్ మీద ఆధారపడే టైప్ కాదు. ఫ్రెండ్షిప్ కొద్ది అన్నాను. కూర్చోండి. మీ అబ్బాయి పెళ్లి ఆగిపోయిందని విన్నావు. కారణం తెలుసుకోవచ్చా? పెళ్లి కూతురు సుధ మాకు అన్ని విధాలా నచ్చడంతో మా అంతస్తుకు తగిన సంబంధం కాకపోయినా సంబంధం కలుపుకుందాం అనుకున్నాం. కానీ ఆస్తి అంతస్తులతో పాటు ఆ అమ్మాయికి శీలం కూడా లేదు అనే విషయం ముహూర్తాలు పెట్టుకున్నాక తెలిసింది. ఎలా తెలిసింది? ఆ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తే చెప్పాడు. ఏం చెప్పాడు? అతను ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నామని, ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని హద్దులు కూడా దాటారని, తమ కులాలు వేరవటం వల్ల ఆ అమ్మాయి తండ్రి సుధకి వేరే పెళ్లి చేస్తున్నాడని ఫోన్ చేసి మరీ చెప్పాడు. చెబితే మాత్రం అన్ని విధాలా నచ్చిన సంబంధం క్యాన్సిల్ చేసుకుంటావా? అలాంటి సంబంధం నువ్వైతే చేసుకుంటావా? ఏ సంబంధం రాకపోతే ఏం చేస్తాడు మరి? నీకు తగలుస్తున్నాయి కదా. ఎందుకు రావు? హీరోలా ఉంటాను కదా. ఏడ్చోలే. ఏడ్చాను కాదు, నవ్వాను. కావాలంటే బేబీని అడుగు. షట్ అప్. ఫోన్లు కాకుండా ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? ఉత్తరాలు ఏం రాలేదు. ఫోన్లు మాత్రం 2-3 సార్లు వచ్చాయి. ఇంతకీ ఈ వివరాలన్నీ నీకెందుకమ్మా? సుధకి ఆ వ్యక్తికి ఏ సంబంధం లేదు అని నిరూపించడానికి. అంటే మీరు నమ్మినట్లు సుధ అలాంటిది కాదు. ఎవరో కావాలని సుధ జీవితంతో ఆడుకుంటున్నారు. ఎవరంటావు? వాడు ఎవరు అనేది త్వరలోనే తేల్చేస్తాను. వస్తాను. తాత, నాకు డౌట్. ఏమిట్రా? నువ్వు ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు ఎందుకు? వయసు రాక. వయసు రాక? నిన్నెవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాక? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నీకో విషయం తెలుసా? ఆల్ ఇండియా అందాల రాని దివ్యభారత్ నా కోసం పడి చచ్చింది. ఇలా మెడ నుంచి కింద పడా? చచా, మేడం నుంచి. అప్పటి నుంచి నా మనసు కకా వెక్కలైపోయింది. కకా విక్కలైన మనసు కరెక్ట్ అయ్యేది ఎప్పుడు, నీ పెళ్లి అయ్యేది ఎప్పుడు? బాగుడు కాస్త ఆపండి. బాబీ, మనం అర్జెంటుగా పెళ్లి చూపులకు వెళ్ళాలి.
అప్పుడే నాకు పెళ్ళి ఎందుకు మేడం? పెళ్లి చూపులు నీ కాదు. అయితే ఖచ్చితంగా నాకే కదూ. నీ సోడాపుడి మొహాన్ని ఎవడు చేసుకుంటాడులే. ఇదిగో మర్యాదగా మాట్లాడు. నీ కళ్ళద్దాలు తీసేసానంటే సుస్మితా సెన్కి నాకు తేడా ఏంటి? అందం ఆవిడ అందం, నీది మందం. తాత నేను ఒకటి అడుగుతాను, ఏమనుకోగా? అనుకోను. అస్సలు ఏమనుకోగా? అస్సలు అనుకోను. ప్రామిస్? ప్రామిస్. అసలు నీకు బుద్ధి ఉందా? పెళ్లికి సిద్ధంగా ఉన్న ఈ నవయోగని ఇక్కడ పెట్టుకొని పెళ్లి చూపులు ఎవరికని మీ ఇద్దరు కూడా పడతారు ఎందుకు? నీకు పెళ్ళెందుకురా? ఆటో ఖర్చులు తగ్గించుకోవడానికి. ఎంచక్క పెళ్ళాన్ని చక్కకి ఊరంతా తిరగచ్చు కదా. పెళ్లి చూపులు మీ ముగ్గురికి కాదు, మరి మీ కొడుక్కి. కొడుక? కొడుక? కొడుక ఎక్కడ కొడుకు? కనిపించడే? ఉంటే కదా కనపడటానికి. నా కొడుకు ఎక్కడున్నాడు మేడం? లేని కొడుక్కే పెళ్లి చూపులు చూడాలి. అది ఆ పెళ్లిళ్ల పేరయ్య ద్వారానే చూడాలి. అతని ద్వారానే ఎందుకు మేడం? సంబంధం తెచ్చినప్పుడల్లా కమిషన్ ఇస్తారు కదా. దాని కక్కుర్తి పడి తనే ఈ సంబంధాలన్నీ చెడగొడుతున్నాడేమోనని నాకు డౌట్గా ఉంది. పైగా మగ పెళ్లి వారికి ఉత్తరాలు ఫోన్లు వస్తున్నాయంటే వారి అడ్రస్ తెలిసిన వ్యక్తి కూడా అతనొక్కడే కదా. కాబట్టి అతని ద్వారానే ఈ పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఇంకా అలంకరణ పూర్తి కాలేదా? అయిపోయింది. అవతల పెళ్లివారు వచ్చేసే టైం అయింది. అయిపోయింది. బంగారు బొమ్మను తొందరగా రెడీ చెయ్యి. ఏమిటమ్మా ఇది? అర్ధశత దినోత్సవాల ఆనందం నాన్న. అర్థం కాలేదా? ఇది నా 50వ పెళ్లి చూపులు. అరుగు, పెళ్లివారు వచ్చేశారు. రండి. నమస్కారం అండి. నమస్కారం, రండి. వీరే రాఘవరావు గారు. నమస్కారం అండి. వీరు వారి సతీమణి లతాశ్రీ గారు. పెళ్లి కొడుకు సెలవు దొరక్క రాలేదు. వీరు వారి రెండో అబ్బాయి మైకేల్ జాక్సన్ గారు. మైకేల్ జాక్సన్ అంటే సారీ, ఇదో టైప్ ఆఫ్ వీక్నెస్. వీక్నెస్? అదే అదే వీడి పేరు తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారని తెలిస్తే నువ్వు నోర్మి. ఇలా రెచ్చిపోయి డాన్స్ చేయడం అనేది వీడి వీక్నెస్ అన్నమాట. ఇతను మీ రెండో అబ్బాయి కదా? మీ పెద్దబ్బాయి హైట్ కూడా? మీరేం కంగారు పడకండి, వాడు నాకన్నా కొంచెం హైటే. కొంచెమా? మరీ కొంచెం కాదులండి. పెళ్లి కొడుకు హైటు 5'7". అవతల వర్జ్యం వచ్చేస్తుంది. అమ్మాయిని తీసుకోండి త్వరగా. అమ్మాయిని ఎప్పుడైనా చూడొచ్చు. తినడానికి ఏమైనా తీసుకురామని చెప్పండి. అసలు అలసిపోయి ఉన్నాను. మా ఆవిడ. నమస్కారం అండి. నమస్కారం. నీ ప్లేట్లో ఉన్నాయిగా అంజను. ఆ ప్లేట్లో ఎప్పుడైనా తినొచ్చు, ముందు పక్క ప్లేట్లో తినాలి. అది నా వీక్నెస్. ఇక అమ్మాయిని పిలిపించమంటారా? తినటానికి ఇంకేం లేవు కదా, పిలిపించండి. తులసి, అమ్మాయిని తీసుకురా. ఏమండి, పిల్ల మహాలక్ష్మి లాగుంది. నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది కదూ? నాకు నచ్చింది. మరి నీకు? నాకు బాగా నచ్చింది. కానీ ఏం లాభం, నాకిచ్చి చేరుగా. అమ్మాయి మాకు నచ్చిందండి. మాకు నచ్చితే మా వాడికి నచ్చినట్టే. వీలు చూసుకుని వాడు కూడా వచ్చి ఒకసారి చూసి వెళ్తాడు. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా సంతోషం అండి. చెప్పడం మర్చిపోయాను, మా ఫోన్ నెంబర్ మారింది. 237891. ఏదైనా మాట్లాడాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. రాసుకోండి నెంబర్. ఒక్క నిమిషం చెప్పండి. 237891. వస్తామండి.
హలో హలో, రాఘవరావు గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు మాట్లాడుతున్నారు? ఆయన శ్రేయోభిలాషిని. ఒక్కసారి ఆయనకు ఫోన్ ఇస్తారా? 1 సెకండ్. ఏ నీకే ఆకాశవాణి, జాగ్రత్తగా మాట్లాడు. ఇందా ఉండు. హలో, రాఘవరావు స్పీకింగ్. హలో రాఘవరావు గారు, అమాయకత్వం మీ ఇంటి పేరా? వాట్ డు యు మీన్? ఐ మీన్ సుధని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే అమాయకులు కాక మీరేమవుతారు అని. ఎవరు మాట్లాడేది? మోహన్. అంటే సుధని ప్రేమించిన వాణ్ణి, సుధతో పార్కుల వెంట షికార్లు తిరిగిన వాణ్ణి. నాతో ప్రేమాయణం సాగించి మా పెళ్లికి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోయేసరికి నన్ను, నా ప్రేమని వదిలేసి మీ ఇంటి కోడలుగా రాబోతోంది సుధ. ఇంకో విషయం, ఇటీవలే సుధ అబార్షన్ కూడా చేయించుకుంది. ఇప్పుడు చెప్పండి, శీలం లేని ఆ అమ్మాయిని కోడలుగా చేసుకునే మీరు అమాయకులు కాదా? చూడు బాబు, ఇలాంటి ఆకాశవాణి ఫోన్లు, ఆకాశవాణి ఉత్తరాలు చాలా చూశాం. సాక్ష్యం ఉంటేనే కానీ నేను దేన్ని నమ్మను. ఏం మాట్లాడావు? నువ్వు ఆ అమ్మాయి ప్రేమించుకున్నారంటానికి సాక్ష్యం ఏమైనా ఉందా? ఏంటి మేడం, సాక్ష్యం అనగానే మౌనంగా ఉన్నాడు. హలో హలో హలో, మీకు సాక్ష్యమేగా కావాలి? ఆ అమ్మాయి 6 నెలల క్రితం నాకు రాసిన ప్రేమ లేఖలు మీకు పంపుతాను. అవి చూసి కూడా మీరు ఆ అమ్మాయిని మీ కోడలుగా చేసుకోదలిస్తే మీ కర్మ. హలో హలో, రేపు ప్రేమలేఖలు పంపుతాను అన్నాడుగా, చూద్దాం. ఎరా జూబాబీ, నా సైకిల్ పంచర్ వేయించుకొచ్చావా? ఎక్కడికి లేన్సుకురాడండి, నేనేసాను పంచరు. ఒకటేంటి, చాలా వేశాను, వెళ్ళి చూడు. పంచర్ వేయటమంటే ఇట్లా కట్టా వెధవా? అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, నిన్ను అయ్య బాబాయ్, ఆగో, అయ్య బాబాయ్, ఆగో ఆగో. చీ వెధవా, ఒక్క మరికి పనికిరావు. ఎందుకురా నీ జన్మ? బాబీ, సైకిల్ కి పంచర్ ఎందుకు పడుతుంది? పంచి కట్టుకుని సైకిల్ తొక్కడం వల్ల. అదే సంగతి. పంచి కట్టుకోవడం వల్లేనా పాండవుల్ని పంచ పాండవులు అన్నారు? అవును, అదే జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే జీన్స్ పాండవులని, బ్యాగీ ప్యాంట్లు వేసుకుంటే బ్యాగీ పాండవులని అనేవాళ్ళు. ఏంటి జూబాబు గారు తలుపులు మూసాడు? ఎందుకురా నీ జన్మ? వాణ్ణి తిట్టావుగా, ఏ అగత్యమైనా చేసుకుంటున్నాడో ఏమో. ఒక్క పనికి కూడా పనికిరాన్నావు కదా, చేస్తా, ఒక్క పనే చేస్తా. ఈ తాడు ఫ్యాన్ కేసి, తాడు పట్టుకొని పైకెళ్ళి ఫ్యాన్ క్లీన్ చేసి నేను ఒక పని చేయగలనని నిరూపిస్తా. ఏం పర్లేదు కనిపించట్లా? ఏదో ఒక మాట అన్నందుకు ఇంత పని చెయ్యాలా? ఆగరా. ఆగను. దండం పెడతాను, ఆగరా. ఆగను గాక ఆగను.
రేయ్, అయ్యో. రేయ్, రేయ్, ఆగరా ఒరే జూ బాబీ, ఆగరా రేయ్. అయ్యో తెరువురా. మేడం ఒక్క పనికి పనికిరావని మాట వరుస కనగానే కోపం వచ్చి జూబాబి కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడు. వాడిని ఆపండి మేడం. అయ్యో అయ్యో. ఓ షి. ఇదా వీడు చేస్తున్న పని? ఆత్మహత్య అని అదిరి చచ్చాను. ఇప్పుడు చెప్పు, నేనొక్క పని కూడా పనికిరానా? అయ్యి బాబాయ్, ఏమైంది? ఇంకా కాలేదు. కరెంట్ వచ్చిందంటే వాడి పని అవుట్. ఇందా కరెంట్ పోయి ఫ్యాన్ ఆగిపోయింది. స్విచ్ వేసినా తెలియక వాడు వేలాడుతున్నాడు. ఇప్పుడు కానీ కరెంట్ వచ్చిందంటే సమయానికి మేడం గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా ఏం జరిగేదేంటి? నీ దినం జరిగేది. పోస్ట్. అరే కవర్ లోపల కవరు. ప్రియా, మనిద్దరి ప్రేమ ప్రేమకే భాష్యం కావాలి, ప్రేమికులకి ఆదర్శం కావాలి. నీతో గడిపిన ఆ వర్షం కురిసిన రాత్రిని జీవితంలో మరిచిపోలేను. ఎందుకంటే అదే మన తొలి రాత్రి కాబట్టి. నేను నిలతప్పానని తెలిసాకైనా మా పెద్దవాళ్ళు మన పెళ్లికి అంగీకరిస్తారని నా ఆశ. నీ గుండెల్లో నిరంతరం ప్రవహించే నీ సుధా. ఏంటండి అలా ఉన్నారు? ఇది మన సుధరాతలా ఉంది. కాదు, మన తలరాత. ఏంటండి ఇది? మన సుధ ఇలా రాయటం ఏంటండి? చెప్పానుగా మన తలరాతని. నేను నమ్మను. నా కూతురు ఇలా చేసిందంటే నేను నమ్మను. ఈ కాల పిల్లల్ని మనం నమ్మలేం తులసి. నా కూతురు అందరిలాంటిది కాదండి. ఇందులో ఏదో మోసం ఉందండి. అదే మనం కనుక్కోవాలి. ఇంతకీ సుధ ఏది? ఆఫీస్కి వెళ్ళిందమ్మా. హలో, శ్రీకృష్ణ చిట్ ఫండ్స్. సుధగారున్నారా? సుధనే మాట్లాడుతున్నాను. సారీ డార్లింగ్, గొంతు గుర్తుపట్టలేకపోయాను. ఎవరు మాట్లాడేది? ఎవరేంటి, నీ ప్రియాతి ప్రియమైన మోహన్ని. మోహనా? మోహనా అని అంత ఆశ్చర్యపోతావేంటి? ఓ నెల రోజులు ఊరిలో వచ్చేసరికి మర్చిపోయావా నన్ను? అసలు నువ్వెవరో నాకు తెలీదు. జోకులేకు డార్లింగ్, ఊరి నుంచి నీకు కానుక తెచ్చాను. సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇస్తాను. వాట్? మా ఇంటికా? కాదు, మా అత్తగారింటికి. సరేనా? సాయంత్రం 4 గంటలకు వస్తాను. బాయ్. ఎవరు? చెప్పుకో చూద్దాం. ఎవరది? నేను డార్లింగ్, నీ మోహన్ని. నువ్వెవరో నాకు తెలీదు. అబ్బా, మరీ అంత డ్రామా ఆడక్కర్లేదు డార్లింగ్. మన పెళ్లికి మీ వాళ్ళు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అవునమ్మా, మీ ప్రేమ కథ అంతా విని నా మనస్సు కరిగిపోయింది. నేను సరే అన్నాను. నానా, అసలు ఇతనెవరో నాకు తెలీదు. ఏమిటే వాగుతున్నావు? అతను ఎవరో తెలియకోకుండానే ప్రేమలేఖలు రాశావా? మరీ విచిత్రంగా చెప్తున్నావు. ప్రేమలేఖలా? అవును, ఇదిగో. మాయ్ గారు, ప్రేమలేఖలు రాసుకోవడంలో మా బాధ్యత మేము నిర్వర్తించాం. మరి శుభలేఖలు రాయించేస్తే మీ బాధ్యత తీరిపోతుంది. శాస్త్రులు గాని రమ్మని చెప్పాను అల్లుడు, ఇంకాసేపట్లో వచ్చేస్తారు అన్నట్లు మాయ్ గారు, చెప్పడం మర్చిపోయాను. వచ్చే నెలలోనే దుబాయ్ వెళ్ళిపోతున్నాను. వీలైనంత త్వరలో మీరు ముహూర్తాలు పెట్టించేస్తే. అలాగే అల్లుడు, మా అమ్మాయి పెళ్లి ఎంత తొందరగా జరిగిపోతే మాకు అంత ఆనందం కదా. మీకు కాదు ఆనందం, మాకు.
నో, ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? నీతో పెళ్లి జరగడానికే కదా మీ నాన్నగారు కుదిర్చిన సంబంధాలన్నీ ఫోన్లు చేసి ఉత్తరాలు రాసి మరి చెడగొట్టింది. ఆ ఫోన్లు చేసింది, ఉత్తరాలు రాసింది నువ్వు కాదు. మరెవరు? మోహన్. నేనేగా మోహన్ని. నువ్వు కాదు. అవును నేనే. నువ్వు కాదు. కాదు. అవును నేనే. కాదు కాదు కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే ఆ మోహన్ అనే వ్యక్తి అసలు లేనేలేడు. అతన్ని సృష్టించింది నేనే. తెలుసు. మోహన్ అనే వ్యక్తి లేడని, అతనికి నీకు ఏ సంబంధం లేదని, మోహన్ అనే వ్యక్తిని నువ్వే సృష్టించావని నాకు తెలుసు. నీ నోటి వెంట ఈ నిజం చెప్పించాలనే లేని మోహన్ని నేను తీసుకొచ్చాను. చెప్పు, ఎందుకిలా చేశావు? చెప్పు. నేను చెప్తాను. మీరు? నా పేరు సుబ్బారావు, సుధ కొలిగ్ని. ఆమె కోరిక మీద ఆ విధంగా ఫోన్లు చేసింది, ఉత్తరాలు రాసింది నేనే. ఒక మంచి పని కోసం తన మీద తానే బురజల్లుకుంటున్న అమ్మాయిని చెప్పు అని నిలదీస్తే ఏం చెప్తుందండి? తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఇలా చేశారని చెప్తుందా? తాను పెళ్లి చేసుకు వెళ్ళిపోతే తన తల్లిదండ్రులు అనాథలవుతారని, తన పెళ్లి తానే చెడగొట్టుకుంటానని చెప్తుందా? ఇవాళ ఇంకో మోహన్ ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశాడని సుధ చెప్తే ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను. ఇదంతా సుధ ఆడించిన నాటకం. సుధా, ఏమిటమ్మా ఇది? అవునమ్మా, మీరు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి అన్నయ్య వాళ్ళని చదివిస్తే రెక్కలు రాగానే వాళ్ళు ఎగిరిపోయారు. ఎంతసేపు ఇంట్లో వాటాలు పంచుకుందాం అనుకుంటారే కానీ ఇంటి బాధ్యతలు పట్టించుకుందామని ఏమాత్రం అనుకోరు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఈ ఇల్లు కూడా అమ్మేసి నా పెళ్లి చేస్తే మీరు ఎక్కడుంటారమ్మా? అందుకని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటావా? నీ పెళ్లి చేయకపోతే మీ అన్నయ్యలాగే నేను బాధ్యతల్ని వదిలేసిన వాడిని అవుతానమ్మా. బాధ్యతలు మీకే కాదు నాన్న, నాకు కూతురుగా కొన్ని బాధ్యతలున్నాయి. సంపాదించే వయసు దాటిపోయిన మీకు తోడుగా ఉండడం కూతురుగా నా బాధ్యత. బాధ్యతల కోసం పెళ్లి మానుకోవాలా అమ్మా? తప్పదు నాన్న. రేపు నా భర్త మిమ్మల్ని నా దగ్గర ఉంచుకోవడానికి కానీ నా జీతం మీకు పంపించడానికి కానీ ఒప్పుకోకపోతే అలాంటి పరిస్థితిలో మీరు ఎలా ఉంటారో ఊహించడానికే భయంగా ఉంది. ఈ విషయం మీకు చెప్తే మీరు ఊరుకోరన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఈ జీవితంలో నాకు పెళ్లి కాకుండా ఉండడం కోసం నేను క్యారెక్టర్ లేనిదల్లా ప్రచారం చేసుకుంటూ పెళ్లిళ్ళు చెడగొట్టుకుంటున్నాను. అమ్మ సుధా, నన్ను సొంత అన్నయ్య కంటే ఎక్కువగా భావించి తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకునేది. మీరు పెళ్లి కుదర్చగానే మోహన్ పేరుతో నా చేత వాళ్లకు ఫోన్ చేయించేది. చేస్తున్నది తప్పు అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయక తప్పేది కాదు. ఇలా కొంతకాలం చేస్తే కొంతకాలానికి ఏ సంబంధం రాదనుకున్నాను. ఇంతలో మీరు నన్ను పట్టేశారు. ఈ కవరే నిన్ను పట్టించింది సుధా. ఇది ఫస్ట్ డే కవర్. స్టాంపులు రిలీజ్ అయిన రోజే ఈ కవర్ని రిలీజ్ చేస్తారు. ఆగస్ట్ 15న ఈ కవర్ రిలీజ్ అయింది. ఆ విషయం పోస్ట్ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. నువ్వు రాసిన లెటర్లో ఉన్న డేట్ మార్చ్ 31. ఆగస్టులో రిలీజ్ అయిన ఈ కవర్లో మార్చ్లో రాసిన లెటర్ పెట్టిచ్చేసరికి నాకు నీ మీద అనుమానం వచ్చింది. జనరల్గా లవ్ లెటర్స్కి ఇలాంటి అందమైన కవర్స్ వాడతారు కదా అని ఈ కవర్లో పెట్టావు. దొరికిపోయావు. గ్రేట్ మిస్టేక్ చేశానన్నమాట. ఎనీవే, యు ఆర్ రియల్లీ గ్రేట్. కన్నవాళ్లని కానివాళ్లుగా చూస్తున్న కొడుకులున్న ఈ రోజుల్లో, ఆస్తుల్ని పంచుకుని బాధ్యతల్ని మర్చిపోయే మనుషులున్న ఈ సమాజంలో ప్రతి భారత సతిమానవ్ చంద్రమతి మాంగళ్యం అని కీర్తిస్తూ శీలానికి అంతటి ప్రాముఖ్యం ఇచ్చే ఈ దేశంలో తల్లిదండ్రుల్ని పోషించుకోవడం కోసం శీలాన్ని పణంగా పెట్టిన ఓ సుశీల, యు ఆర్ రియల్లీ గ్రేట్. నేను డీల్ చేసిన అన్ని కేసుల్లోనూ దోషుల్ని చెడామెడా తిట్టిపోశాను. ఈ కేసులో ముద్దాయికి నేను చెప్పగలిగింది ఒక్కటే, నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నా పేరు గోపాల్ వర్మ. మీరు పెళ్లి ఆప్ చేయాలి. పెళ్ళి ఆపాలా? ఏ, ఆ అమ్మాయికి అతనంటే ఇష్టం లేదా? బోల్డ్ అంత ఇష్టం. పోనీ అతనికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదా? అతనికి ఆమంటే ప్రాణం. ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఆ పెళ్ళి పెద్దవాళ్ళకిష్టం లేదా? పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే వాళ్ళ ప్రేమ ఫలించాలని పెళ్లికి అంగీకరించారు. మరైతే వాళ్ళ ప్రేమ ఫలించటం నీకిష్టం లేదా? ఇష్టమే. వాళ్ళ ప్రేమ ఫలించాలి, కానీ పెళ్లి ఆగిపోవాలి. ప్రేమ ఫలించాలి అంటావు, పెళ్లి ఆగిపోవాలి అంటావు. ఇంతకీ నువ్వెవరు?
ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నవాణ్ణి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేవాణ్ణి నేనే. మీరు ఆపాల్సింది నా పెళ్లినే,